వేదిక మీద ఉన్న బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ గారికి, బీజేపీ ముఖ్య నాయకులకి మనోహర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గారికి, గోపి గారికి, రాజేంద్ర గారికి, బీజేపీ కార్యకర్తలకి, మీడియా సోదరులకి, ఇక్కడికి విచ్చేసిన అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నారు. బండి సంజయ్ గారు చేపట్టిన ఈ పాదయాత్ర చాలా అద్భుతంగా జరుగుతుంది. సంగ్రామ పాదయాత్ర అంటే, సంగ్రామం అంటేనే యుద్ధం. యుద్ధం ఎవరి మీద మొదలైందా? భారతీయ జనతా పార్టీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంది. ఈ యొక్క పాదయాత్ర మొదలు పెట్టింది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. భారతీయ జనతా పార్టీ ఈ బాధ్యతని సంజయ్ గారి భుజాన పెట్టింది. ఈ పాదయాత్ర అన్నది ఏదో నడిచాం, వెళ్ళాం, లేదా పబ్లిసిటీ కోసం మాత్రం కాదు. 7 ఏళ్లుగా 4 కోట్ల తెలంగాణ ప్రజల్ని బానిసలు చేసి పట్టి పీడిస్తున్న ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికే ఈ యొక్క పాదయాత్ర. ఈ పాదయాత్ర యావత్తు తెలంగాణ ఉంటుంది. మొత్తం అన్ని జిల్లాలకు వెళ్తుంది, మండలాలకు వెళ్తుంది, గ్రామాలకు వెళ్తుంది, మారుమూలకు వెళ్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలతో నేరుగా 1-2 మాట్లాడుతుంది. అంటే ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకుంటుంది. ఆ తెలుసుకోవడం ఒకటే కాదు, భారతీయ జనతా పార్టీ మొత్తం రికార్డు చేస్తుంది, రాసుకుంటుంది. ఎందుకంటే 7 ఏళ్లలో టిఆర్ఎస్ ప్రభుత్వం ఏ రకంగా దోచుకుంది, మోసం చేస్తుంది అన్నది సంజయ్ గారు ప్రజల దగ్గర కనుక్కుంటారు. బీజేపీ ఒక ప్రణాళికతోనే వెళ్తుంది. రేపు అధికారంలోకి వస్తే ఎక్కడ పొరపాటు జరిగింది, ఎక్కడ నా తెలంగాణ ప్రజలు మోసపోయారు, ఎక్కడ వచ్చి కబ్జా చేస్తారు, దోపిడీ చేస్తారు, ఇవన్నీ డైరెక్ట్ గా ప్రజల దగ్గర కనుక్కోవడానికి ఈ యొక్క పాదయాత్ర. ఈ సరదాగా కోసం కాదు, పబ్లిసిటీ కోసం కాదు. ఎందుకంటే ఎవరో చెప్పారు మేము పాదయాత్ర చేసాం కాదు, ప్రజల దగ్గర కనుక్కోవాలి, వాళ్ళు చెప్పేది వినాలి, రికార్డ్ చేసుకోవాలి, నోట్ చేసుకోవాలి. రేపు అధికారులకు వచ్చిన తర్వాత ఆ సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయాలి. అదే భారతీయ జనతా పార్టీ ఒక్క డ్యూటీ, కర్తవ్యం అని కూడా తెలియజేసుకుంటున్నాను. ఇక కాంగ్రెస్, టిఆర్ఎస్, ఎంఐఎం, ఏబిసిడిఎఫ్, ఇక ఏదైనా పార్టీ. కాంగ్రెస్ గురించి చెప్దాం. కొంచెం కాంగ్రెస్ గురించి నాకు బాగా తెలుసు. తెలంగాణ అన్నారు, ఇచ్చామన్నారు, సంతోషించాం, మేము గౌరవించాం. ఆ రోజు వాస్తవాలు మాట్లాడుకుందాం. కానీ ఆ పార్టీ ఎలా తయారైందంటే, సభలు పెడతారు, అద్భుతంగా మాట్లాడతారు, చప్పట్లు కొట్టించుకుంటారు, ఫైనల్ గా ఏం చేస్తారంటే ప్యాకేజ్ తీసుకుంటారు. ప్యాకేజ్ ఎక్కడ అంటే కేసీఆర్ గారి దగ్గర ప్యాకేజ్ తీసుకుంటాడు. వాస్తవాలు మాట్లాడదాం, అవాస్తవాలు కాదు. తెలుసు నాకు కొన్ని సందర్భాల్లో బాధతో నోరు మూసుకుని ఉన్నాం. కానీ ఇవాళ మాకు హక్కు ఉంది. ప్రజలకి న్యాయం చేయనప్పుడు, ప్రజల్ని మోసం చేయనప్పుడు వాస్తవాలు మాట్లాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది. ఉద్యమ నాయకురాలుగా మాట్లాడుతున్నాను నేను. మీ మీద గౌరవంతో ఆ రోజు మీ ఇంపార్టెన్స్ ఇచ్చాను, మీ దగ్గరికి వచ్చాం మేము కాంగ్రెస్. కానీ మీరు ఏ రకంగా తయారయ్యారో ఇవాళ మాట్లాడాలి నేను. ప్యాకేజ్ అంటే ఆషాఢ మాసం వస్తే ఒక చీర కొంటే ఒకటి ఫ్రీగా వస్తుంది చూసారా, ఎక్స్చేంజ్ ఆఫర్. కాంగ్రెస్ ఎలా అయిందంటే
ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గల్లీలో కాంగ్రెస్ లేదు. ఏం చేయాలి? కేసీఆర్ అంటాడు, నేను మీకు ప్యాకేజ్ ఇస్తాను, మీరు నాకేమి ఇస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, మేము ఎమ్మెల్యేలు ఇస్తాం, మీరు మాకు ప్యాకేజ్ ఇవ్వండి. ఇది వాస్తవం కాదా? వాస్తవమా? అబద్ధం చెప్పలేదు కదా. ఆఖరికి ఎలా అయిందంటే ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. మరి ఎలాగో ఢిల్లీలో కాంగ్రెస్ లేదు, గల్లీలో కాంగ్రెస్ లేదు, ఏం చేస్తారు పాపం? ఏదో కేసీఆర్ మహాప్రభు ఆయన ఒక ప్యాకేజ్ ఇస్తారు, దాంతోనే సరిపెట్టుకుందాం, సంతృప్తి చెందాం. ఎమ్మెల్యే కదా, ఎవరో ప్రచారం చేశారు, గెలిపించారు. సంతలో గొర్రెలు అమ్మినట్టు మొత్తం వాళ్ళందరినీ తీసుకెళ్లి కేసీఆర్ అమ్ముకుంటా పోలే. అది కాంగ్రెస్ అంటే. మీలో చిత్తశుద్ధి లేకపోబట్టి ప్రజల్ని మోసం చేసి మీ ఎమ్మెల్యేలు మీరు అమ్ముకుంటున్నారంటే ఇవాళ మీరు ఎంత దిగిపోయారో ఒక్కసారి ఆలోచించుకోండి. మీ తప్పుని మీరు తెలుసుకోండి, సిగ్గుపడండి. మోసం చేయడం కాదు. ఆఖరికి ఎలా అయిందంటే కేసీఆర్ కాంగ్రెస్ ఒకటైపోయింది. నేను ఎమ్మెల్యేలు ఇస్తాను, నువ్వు నాకు ప్యాకేజీ. రేపు మీరు వాళ్ళకి ఓటేసిన ఆ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ టిఆర్ఎస్ కే వెళుతుంది. ఇది ఈ యొక్క రెండు పార్టీలు. ఈ రెండు పార్టీలు అండర్స్టాండింగ్ పెట్టుకుని మధ్యలో బీజేపీని అంటే మేమేం చేస్తాం? బీజేపీకి టిఆర్ఎస్ కి సంబంధం లేదు. ఇంతవరకు బీజేపీ టిఆర్ఎస్ తో పొత్తు ఎప్పుడైనా పెట్టుకున్నా అని మిమ్మల్ని అడుగుతున్నాను. లేదు కదా. ఇదొక్కటే కాదు, కాంగ్రెస్ లో డబ్బులు లేవు, సభలు పెట్టడానికి డబ్బు లేదు. ఇంకో పక్క ఏంటంటే టీడీపీ ఫైనాన్స్ చేసింది. 2018, 2019 ప్రత్యక్ష సాక్షిని నేను. వాస్తవాలు నాకు తెలుసు కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి టిఆర్ఎస్ కి టీడీపీ కాంగ్రెస్ కి డబ్బులు ఇవ్వడం జరిగింది. అక్కడ డబ్బులు తీసుకుని టీడీపీతో అండర్స్టాండింగ్ పెట్టుకున్నారు, టిఆర్ఎస్ తో అండర్స్టాండింగ్ పెట్టుకుని సగం మంది టిఆర్ఎస్, సగం మంది టీడీపీ. వాస్తవాలు నాకు తెలుసు, అందుకే మీకు చెప్తున్నాను. ఇలాగా మీరు అమ్ముకుంటుంటే మీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఉంటారా నేను అడుగుతున్నాను. నేను ఉండరు. అంటే టిఆర్ఎస్ మోసం చేస్తుంది, కాంగ్రెస్ మోసం చేస్తుంది. రెండు అండర్స్టాండింగ్ పెట్టుకుని మీరు ఎక్స్చేంజ్ ఆఫర్లు పెట్టుకుని ప్యాకేజీలు తీసుకుని బకరాలు చేసేది ఎవరిని? మిమ్మల్ని కాదా? ఆఖరికి మిమ్మల్ని మోసం చేసుకుంటూ బతుకుతున్నారు ఈ రెండు పార్టీలు. ఇక టిఆర్ఎస్ కి వస్తే కొన్ని సంవత్సరాల క్రితం అనుకోండి, అప్పుడు అనుకోండి 3 కోతులు ఉండేవి. ఒకటి, చెడు మాట్లాడద్దు, చెడు చూడకు, చెడు వినకు. ఒక బొమ్మ ఉండేది, గుర్తుందా మీకు? ఇలా మూసుకుంటారు, ఇలా వింటారు, ఇక్కడ ఇలా పెట్టుకుంటారు కదా కోతులు. ఉందా? ఎవరైనా చెడు మాట్లాడితే వింటామా మనం? మనం చెడు మాట్లాడాం, చెడు జరుగుతుంటే చూడం కదా, మన మనసులో కాబట్టి. కానీ కేసీఆర్ మొత్తం ఉల్టా, చెడే చూస్తాడు, చెడే మాట్లాడతాడు, చెడే వింటాడు. 3 కోతులు ఆయన లోపల ఉంది. అది ఎలాంటి కోతులు అంటే అన్ని చెడు చూడడం, చెడు మాట్లాడడం, చెడు వినడం. ఇప్పుడు వినడం గురించి వస్తే కేసీఆర్ కి మన బీజేపీ ఉంటుంది, దొరా నీ తప్పు చేస్తున్నావు, తెలంగాణ మొత్తం దోచుకుంటున్నావు, 7 ఏళ్ల నుంచి నీ పరిపాలన బాగాలేదు, ఫామ్ హౌస్ లో ఉన్నా, బయటికి రా, ప్రజలు నీకు 2 సార్లు అధికారం ఇచ్చారు, వాళ్ళ సమస్యలు తీర్చు, కొత్తగా వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యని బీజేపీ చెప్తుంటే నేను విన్నాం. మంచి చెప్తే విన్నాం, వింటాను. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దొరా ఇక్కడ ఈ యొక్క కులాలు ఉన్నాయి, ఒక దళిత బంధుని తీసుకొస్తే ఈ యొక్క ఓట్లు తీసుకోవచ్చు, ఇక్కడ బీసీలు ఉన్నారు, ఇక్కడ బీసీలకి ఇంకొక ఏదో ఒక పథకం తీసుకొస్తే వాళ్ళే మోసం చేయొచ్చు, ఇక్కడ ఎస్టీలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఒక పథకం తీసుకొస్తే వాళ్ళే మోసం చేయొచ్చు అని మొత్తం కులాల గురించి ఒకళ్ళు తప్పుడు సమాచారం, మోసం చేసే సమాచారం ఇస్తే బాగా ఇలా చెప్పి చెవులు పెట్టి వింటుంటారు. అది ఆయన ఒక ఉల్టా. ఇక మాట్లాడటం అంటారా, నోరిప్పితే బూతులు, నోరిప్పితే అబద్ధం. అవునా కాదా? అంటే ప్రతిరోజు బూతులే మాట్లాడతాడు. ఆయన బూతులు మాట్లాడి అలవాటు చేసి ఆఖరికి ఎమ్మెల్యేలు సభ్యత సంస్కారం లేకుండా ప్రతిపక్ష వాళ్ళని కానీ బీజేపీ వారిని కానీ మొత్తం నోటుకొచ్చిన బూతులు మాట్లాడతా సిగ్గుందా అని అడుగుతున్నారు కేసీఆర్ గారిని.
మీ ఇంట్లో మనోడు మనోరాలు లేరా? ఇదే భాష మీ మనోడికి మనోరాలకి నేర్పిస్తారా? టీవీలు చూడరా? రేపు వాళ్ళు మాట్లాడితే దీన్ని ఆనందిస్తారా, ప్రోత్సహిస్తారా, వెరీ గుడ్ అంటారా? అంటే ఇవాళ యావత్ తెలంగాణలో ఎంతో మంది చూస్తుంటే ఏం భాష మాట్లాడుతున్నారు? ఇవాళ మీ ఎమ్మెల్యేలు అసహ్యంగా మాట్లాడుతున్నారు, వినలేకపోతా భాషని, సభ్యత్వ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. ఇది అంటే మీరు ఒక కరెక్ట్ అయిన ముఖ్యమంత్రి అంటే ఎవరైనా తప్పు చేస్తే, తప్పు మాట్లాడితే మీరు ఖండించాలి. ప్రతి ఒక్కరు ఖండించమంటే ఒక్క మాట మాట్లాడితే నోరు మూసుకొని కూర్చో అంటే దీన్ని ఎంకరేజ్ చేయడం, ఈ యొక్క కల్చర్ ని ఎంకరేజ్ చేయడం. బూతులు మాట్లాడుకోండి. తెలంగాణ బిడ్డలు బూతులు మాట్లాడే బిడ్డలా? మాట్లాడతావా మనం? అంటే బయట ప్రపంచానికి తెలంగాణ అంటే బూతులు, తెలంగాణ అంటే దోపిడీ, తెలంగాణ అంటే మోసం, ఈ యొక్క కలర్ లోని బయట ప్రపంచానికి ఇస్తున్నాడు. అది ఈ యొక్క కేసీఆర్ గారికి నిజ స్వరూపం. బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి, చెడు మాట్లాడే ముఖ్యమంత్రి, అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి. ఇవాళ పథకాలు, ఏ పథకాలు తీసుకొచ్చారు? దళిత బంధు పథకం. దళిత బంధు పథకం అన్నది మంచిది, దళిత బిడ్డలకి ఇవ్వడంలో మేమెవ్వరూ తప్పు పట్టలేదు. కానీ అనేక కులాలు ఉన్నాయి. ఎస్సీ ఉంది, బీసీ ఉంది, ఎస్టీ ఉంది, అన్ని అట్టడుగు కులాలు, బడుగు బలహీన వర్గాల అందరికీ దక్కాలి. ఎంతో మంది కష్టపడుతున్నారు. ఇవాళ బడుగు బలహీన వర్గాల కోసం తెలంగాణ వచ్చింది, కానీ ఈ ధరల కోసం, ఈ ధరల దోపిడీ కోసం మాత్రం తెలంగాణ రాలేదు. అవునా కాదా అని అడుగుతున్నాను నేను. మరి ఏం చేశారు? ఈ రకంగా ఒక పథకాలను చెప్పి మోసం చేసుకుంటూ 7 ఏళ్లు గడిపిస్తాడు. ఇక చూడటం అంటే ఏ రకంగా చూస్తాడంటే, ఎక్కడ భూమి ఉంది, ఎక్కడ భూమిని కబ్జా చేయొచ్చు దేద కన్నుతో, అక్కడ ఇన్ని ఎకరాలు ఉన్నాయా, ఇక్కడ ఇన్ని ఎకరాలు ఉన్నాయా, తెలంగాణలో ఉన్న భూములు అన్ని అమ్మేద్దాం, మా బినామాలకి ఇచ్చుకుందాం, మేము తీసుకుందాం, తెలంగాణని మొత్తం ఎడారి చేసేద్దాం, ఏం మిగలకూడదు. తర్వాతి తరాల వాళ్ళకు కూడా భూమి లేకపోతే ఏమిస్తాడు, ఏం చేస్తాడని నేను అడుగుతున్నాను. ఇది కేసీఆర్ చూపులో గాని, మాటల్లో గాని, వినేది గాని ఇలా ఉంటుంది. అందుకే ఆ 3 కోతులు మనం మంచిని వింటాం, మంచిని చూస్తాం, మంచి చెప్తాం. కానీ కేసీఆర్ మొత్తం ఉల్టా కాబట్టి అన్ని ఇలాంటి పనులు చేస్తారు. కన్స్ట్రక్టివ్ గా ఇది చేయగలుగుతాం, ఇది చేస్తాం అనే ఆలోచన విధానం ఉంటాం. అక్కడ జరగబోయే బై ఎలక్షన్ లో కూడా ఏం చేస్తున్నాడు? ఈ యొక్క పథకాలు తీసుకొచ్చి మోసం చేయడానికి చేస్తున్నాడు. కాబట్టి నేను ఒకటే అంటున్నాను, 2 పార్టీలు ఉన్నాయి. టీఆర్ఎస్ పార్టీని మీరు చూసారు ప్రజలారా, మీరు కొంచెం ఆలోచించాలి. అందరూ మాట్లాడుతున్నారు, రోజు చెప్తున్నాం, మీరు వింటున్నారు, కానీ మీకంటూ ఒక ఆలోచన ఉండాలి. తెలంగాణ ఉద్యమం అప్పుడు కొట్లాడారు, త్యాగాలు చేశారు, ఎంతో మంది ప్రాణ త్యాగాలు చేశారు, ఆఖరికి తెలంగాణ సాధించుకున్నాం. ఇవాళ 7 ఏళ్లు ఈ కేసీఆర్ చేస్తున్నది తప్పు. ఎక్కడ నేను మాట్లాడింది ఒక్క అబద్ధం కాదు, వాస్తవం, జరిగిన వాస్తవాలు మీతో చెప్తున్నాను. 7 ఏళ్లలో కేసీఆర్ చేసింది మోసం. మరి అలాంటి మోసం చేస్తున్న వ్యక్తిని మనం ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు గద్దె దించాలా లేదా చెప్పలేకు. ఇది మీ జీవిత సమస్య, మీ బతుకు సమస్య, మీ బతుకు బాగుపడటం కోసం చేస్తున్న పోరాటం. ఇవాళ పాదయాత్ర అన్నది మీలో ఒక చైతన్యం రావాలి, మీలో ఒక మార్పు రావాలి. ఈ కేసీఆర్ ని మా భూమి గుంజుకున్నాడు, మా ఉద్యోగాలు గుంజుకున్నాడు, నీళ్లు, నిధులు, నియామకాలు ఎక్కడున్నాయి? ఏమీ లేదు. ఒక కుటుంబానికి ఆ నలుగురికి ఉంది. మరి ఇంత తప్పు చేస్తున్నప్పుడు మీరు ఒక ఆలోచనకు రావాలి, ప్రత్యామ్నాయ అన్నది ఆలోచన రావాలి. ఒక ఉద్యోగం చేస్తారు, ఆ ఉద్యోగం బాగోపోతే ఏం చేస్తారు? ఇంకొక ఉద్యోగం కలుగుతారు. అలాగే వాళ్ళ టీఆర్ఎస్ 7 ఏళ్ళు మీరు 2 సార్లు అవకాశం వస్తే సరిగా లేనప్పుడు, 3 ఎకరాల భూమిని దళితుకి ఇస్తానప్పుడు ఇవ్వనప్పుడు, యువకులకు ఉద్యోగాలు ఇస్తానని ఇవ్వనప్పుడు, లేకపోతే రైతన్నలకి 1,00,000 రుణమాఫీ చేస్తానని చేయనప్పుడు
ఎస్టీ బిడ్డలు వాళ్ళ భూమిని గుంజుకుని లాక్కుని వాళ్ళని జైల్లో పెడతారు ఆడబిడ్డల్ని. ఇది న్యాయం అడుగుతున్నారు. ఇవాళ అన్ని కులాల ప్రజలు వాళ్ళు అవస్థపడుతున్నారు, నలిగిపోతున్నారు. అనేక మంది ఆత్మహత్యలు గుర్తు చేసుకుంటున్నప్పుడు ఆలోచించాలి. మీ చేతుల్లో ఉంది. ఒక సరదా కోసం కాదు మాట్లాడేది. మీ జీవితం ఎలా ఉందంటే కత్తి మీద ఉంది. ఇవాళ మీ ఉద్యమకారుని, మీ రాములమ్మ. నేను గత ఎంపీగా పనిచేశాను, ఎంతో తిరిగాను, నేను పనిచేశాను. కానీ కొన్ని చోట్ల నేను చూశాను కష్టాలు. కేసీఆర్ ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు అంటాడు. ఇన్ని బాధలు పట్ట అయినా తిరిగాం, చేశాం. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను కోరుకునేది ఏంటంటే మీరు ఆలోచించండి, ప్రత్యామ్నాయం చూడాలి. మీరొక్కసారి ఆలోచించి, ఒకటి మీ కళ్ళ ముందున్నది కాంగ్రెస్, బీజేపీ, అవునా కాదా? కాంగ్రెస్ ఏంటంటే అదొక ప్యాకేజ్ పార్టీ, ఎక్స్చేంజ్ ఆఫర్ పార్టీ. అక్కడ గెలిపించినా తీసుకెళ్లి మళ్ళీ కేసీఆర్ కి అప్పు చెప్తారు. సో కాంగ్రెస్ అన్నది కరెక్ట్ గా లేనప్పుడు మీకు కనపడుతుంది ఒక్క బీజేపీ. బీజేపీ ఇంతవరకు ఎప్పుడు తెలంగాణలో అధికారం రాలేదు. యావత్ భారతదేశం అనేక చోట్ల పరిపాలిస్తుంది, కానీ ఒక తెలంగాణలో రాలేదు. తెలంగాణ అడుగడుగున మెల్లిమెల్లిగా బలపడుతూ ఉంది. మీరు తలుచుకుంటే రాత్రికి రాత్రే అధికారులకు రాగలదు. ఆ సత్తా కూడా ఉంది బీజేపీకి. సో కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి, బీజేపీ బెటర్. మనం భూమిపోయిన మనం ఎడడం బదులు, మన ఉద్యోగాలు రాలేదు ఏడిచే బదులు, మనం బీజేపీకి ఒక అవకాశం ఇస్తే ఒక క్రమశిక్షణతో ఉంటుంది, ఒక డిసిప్లిన్తో ఉంటుంది. మన భూములు మనకు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, నీళ్లు నియామకాలు ఇవన్నీ మనకు వస్తాయి కదా. ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అన్నది ఆలోచన మీకు రావాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు నేను చెప్తున్నాను, ఎన్నో పథకాలు తీసుకొస్తారు, కానీ కేసీఆర్ అవన్నీ బయట పెట్టట్లేదు. ఎందుకంటే బీజేపీకి పేరు వస్తుంది, నరేంద్ర మోడీ గారి పేరు వస్తుంది, సంజయ్ గారి పేరు వస్తుంది, స్థానిక నాయకుల పేరు వస్తుంది. ఆయన బతికేమవుద్ది, బస్ స్టాండ్ అవుతుంది కేసీఆర్ గారు. కాబట్టి బీజేపీకి అవకాశం ఇవ్వకుండాను అనేక రకాలుగా అడ్డుపడుతున్నాడు, తొక్కుతున్నాడు కేసీఆర్. కానీ అది దాటి మీరు తలుచుకున్నారంటే ఇలా చేయగలుగుతారు. పార్టీని చూడండి, ఏసేయండి, గుద్దండి ఓట్లు. ఆ ఆలోచన మీకు రావాలి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచన వచ్చిందంటే కేసీఆర్ కి మీరు బుద్ధి చెప్పినట్టు మీ ఇంట్లో కూర్చుని మీరు బాధపడుతూ నేర్చుకుంటున్న భూమి పోయింది, ఉద్యోగాలు పోయి కుదరదు. ఏ రకంగా కుదురుతుంటే ప్రత్యామ్నాయ్ బీజేపీకి వేస్తేనే కేసీఆర్ మీద మీరు పగ తీర్చుకునే వాళ్ళు అవుతారు, బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు, అనేక మంది చనిపోయిన వాళ్ళు ఆత్మశాంతి ఇచ్చే వాళ్ళు కూడా అవుతారని కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ప్రజల్లారా ఒక్కసారి ఆలోచించుకోండి, న్యాయంగా ఉండండి. అనేక చోట్ల సంజయ్ గారు తిరుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నాను, తిరుగుతున్న సంజయ్ గారు చెప్పచ్చా లేదా, మాట్లాడచ్చా మాట్లాడకూడదా అని మాత్రం అలా అనుకోకండి. మీరు మాట్లాడండి. సంజయ్ గారి దగ్గర భారతీయ జనతా పార్టీ ఆయన తరఫున ఆయన నడుస్తున్న అధ్యక్షులు, మీరు వెళ్ళి చెప్పండి, సంజయ్ గారు మా ఊర్లో ఈ సమస్య ఉంది, మేము కష్టపడుతున్నాం, మీకు మేము ఓటేస్తే రేపు మీరు మాకేం చేస్తారు అన్నది మీరు మనసు విప్పి మాట్లాడితేనే మీ సమస్యలకు పరిష్కారం అవుతుంది. మీరు మనసు విప్పి మాట్లాడకపోతే ఎలా తెలుస్తుంది? అవునా కాదా? చెప్పాలి. ఇవాళ రైతన్నలకి ఒక చట్టం తీసుకొచ్చాం. ఆ చట్టం ఏంటి? రైతన్నలకు ఉపయోగపడే చట్టం. కానీ కొన్ని పార్టీలు, కాంగ్రెస్ తో కలిసి కొన్ని పార్టీలు దళాలకు ఉపయోగపడాలన్నట్టు చూస్తున్నా గానీ రైతులు బాగుపడిపోతే మా పట్టగొట్టిన వాళ్ళు అవుతారని దళారులు అనుకుంటున్నారు. అందుకే ఈ యొక్క పథకం, బీజేపీ తీసుకొచ్చిన పథకం, నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన రైతుల పథకం, అది మీకు అందనివ్వకుండా తొక్కి పెడుతున్నారు. ఇది కొట్టుడు జరుగుతుంది, ఇది వాస్తవం. అది అరే ఒక్కసారి మీరు చూడండి, ఆ పథకం తీసుకురండి, ఇవ్వండి, చూస్తాం. బాగాలేదు అన్నప్పుడు, చూసిన తర్వాత బాగాలేదన్నప్పుడు అప్పుడు మీరు తిట్టచ్చు. అసలు చూడకుండానో ఏమి చేయకుండానో ముందే అది బాగాలేదు దాన్ని తొక్కేయండి, దాన్ని మాకు అక్కర్లేదు అంటే దానికి అర్థం లేదు. ఇందుకు చేస్తామని కాంగ్రెస్ కొన్ని పార్టీలు, ఎందుకంటే దళాలు కాళ్ళకి మేలు చేస్తారు కానీ రైతన్నలకి మేలు మాత్రం చేయట్లేదు. మీకు మేలు చేయాలని నరేంద్ర మోడీ గారు అనుకుంటారు, ఆయన ఒక బడుగు బలహీన వర్గాల బిడ్డ. మీకు మేలు చేయాలనుకుంటారు కానీ మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం నరేంద్ర మోడీ గారు అనుకోరు. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు ప్రతి ఒక్కళ్ళు దయచేసి మనసిప్పి మాట్లాడండి. సంజయ్ గారి దగ్గర మీ ఇంటికి వస్తారు, మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నారు ఏంటమ్మా అనేసి అన్ని కనుక్కుంటున్నారు. ప్రతిదీ రికార్డ్ అవుతుందండి. ఇదేదో వచ్చాం, వెళ్ళాం, మీ ఊరు వచ్చాం, హలో అని చెప్పేలాడో కాదు. మీ సమస్యల పరిష్కారం రేపు దేవుడు దయ వల్ల మీరు బీజేపీకి అవకాశం ఇస్తే ముందు ఏ సమస్యలు ఇవాళ మీరు చెప్తున్నారో పాదయాత్ర, అవన్నీ రికార్డ్ అవుతుంది, నోట్ చేసుకుంటాం. ఆ సమస్యల మీద బీజేపీ దృష్టి పెడుతుంది. దృష్టి పెట్టి
దృష్టి పెట్టి రేపు మేనిఫెస్టోలో ఏ సమస్యలు 1, 2, 3, 4 ఏ టాప్ ప్రయారిటీలో ఉందో ఆ టాప్ ప్రయారిటీలో బీజేపీ పెడితే బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ లో కాదు, అమృతమయ పార్టీ కాదు, ఒక డిసిప్లిన్ పార్టీ, ఒక క్రమశిక్షణ ఉన్న పార్టీ చెప్పి చేస్తాను లేకపోతే మా వల్ల కాదని చెప్తుంది. కానీ అమ్ముకుని ఎమ్మెల్యేలు నమ్ముకోవడం, మోసం చేస్తాడో, కబ్జాలు చేయడం, ఈ డబ్బులు ఇచ్చి బంధువాట్లు ఇచ్చి ఓట్లు గుంజడం ఇది బీజేపీ కాదు. బీజేపీకి ఒక డిసిప్లిన్ ఉంది. కాబట్టి నేను అంటున్నాను, మనసు విప్పి మాట్లాడండి ప్రజల్లారా. సంజయ్ గారికి పిలవండి, ఇంటికి తీసుకెళ్ళండి. అన్నా రా అన్నా, మా సమస్య ఉంది, మా ఊరు సమస్య ఉంది, నా కొడుకు సమస్య ఉంది, నా కూతురు సమస్య ఉంది, నా భార్య సమస్య ఉంది, నా ఇంటి సమస్య ఉంది, నా పొలం సమస్య, ఇన్ని సమస్యలు చెప్పండి. చెప్తేనే పరిష్కారం అవుతుంది. చెప్పకుండా మీ మనసులో పెట్టుకుంటే మాత్రం ఏ సమస్య పరిష్కారం కాదు. కాబట్టి ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కళ్ళు మనసిప్పి మాట్లాడాలని నా తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నా. ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. చాలా మంది నా దగ్గర అడిగారు, అక్క పెట్రోల్ డీజిల్ గ్యాస్ మరి పెంచారు కదా ఏందక్క అన్నారు. నేను ఒకటి అంటాను, నాకు చాలా పెద్ద సబ్జెక్టు. ఎస్, పెట్రోల్ డీజిల్ గ్యాస్ పెరిగింది వాస్తవం. కానీ రాష్ట్రాల ముఖ్యమంత్రి వాళ్ళ ట్యాక్స్ తగ్గించుకుంటే దానికి సమస్య పరిష్కారం ఉంటుంది. ఈయన ట్యాక్స్ ఎక్కువ ఇస్తుంటారు, చెడ్డ పేరు మోడీ గారికి ఇస్తారు. కేంద్రం ఇచ్చేది తక్కువ, కానీ రాష్ట్రాలు ఇచ్చేది ఎక్కువ. మీరు ఒకసారి చూసుకోండి, మీకే తెలుసు. దానికి చాలా పెద్ద సబ్జెక్ట్. దాని మీద మొత్తం డిబేట్ ఉండాలి, కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. నిర్మలా సీతారామన్ గారు కూడా ఆవిడ కూడా చెప్పారు, ఇది రాష్ట్రాలకు సంబంధించిన రాష్ట్రాలు తగ్గించుకుంటే దానికి ఒక సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు. కానీ రాష్ట్రాలు ఏంటంటే వాళ్ళు లాభం చూసుకుంటారు, ప్రజలు ఎలా పోతే మాకేంటి అనుకుంటారు. ఇవాళ కేసీఆర్ చేస్తుంది కూడా అదే. ఇవాళ చేసేటప్పుడు వాళ్ళు కానీ మోడీ గారి మీద ఎత్తి మీద వేస్తారు. మేము రెడీగా ఉన్నాం, మీరు ఏ ప్రశ్న వేసినా మేము దానికి జవాబు చెప్పడానికి రెడీగా ఉన్నాం. ఎందుకంటే మాకు తెలంగాణ ప్రజలు ముఖ్యం. తెలంగాణ వచ్చిన ప్రజల కోసం, మీ సమస్యను పరిష్కరించడం కోసం. మేమేదో అబద్ధాలు చెప్పాం, మిమ్మల్ని మాయ మాటలు చెప్పే కాదు, వాస్తవంగా పారదర్శకత్వంతో మేము ఇవన్నీ చేస్తాం మేము. కాబట్టి ప్రజల్లారా, ప్రతి ఒక్కటి సమస్య పరిష్కారం అవ్వాలి, మీ కష్టాలు తీరాలంటే ఒకే ఒక పార్టీ, బీజేపీ పార్టీ. ఆ బీజేపీ పార్టీ ఛాన్స్ ఇవ్వండి, చూడండి. అది శత్రు పార్టీ కాదు, లేదా అంటనాని పార్టీ కాదు. హిందూ దేవుని దండం పెట్టలేదన్నా నేరమా? ఒక పని చేద్దాం, టీఆర్ఎస్ కాంగ్రెస్ కి భారతదేశంలో ఉన్న తెలంగాణలో ఉన్న దేవుళ్ళ గుడికి ఎవరు వెళ్ళొద్దని ఒక తీర్మానం చేయమనండి. చేస్తారా? అంటే దేవుడికి దండం పెట్టుకోండి, దేవుడి భారతదేశం మన సంస్కృతిని మనం గుర్తు పెట్టుకోండి అని చెప్పడం నేరమా? బీజేపీ తప్పు చేసిందా? అది ఏంటది? ఎవరి కులాలు, ఎవరి మతాలు, ఎవరి దేవుళ్ళు వాళ్ళకి గొప్పగా ఉంటాయి. అది సమాజం, ఒక హెల్దీ సమాజం ఉండాలి, ఒక మంచి జరగాలి, దేవుని దండం పెట్టుకోవాలి, మన హిందూ ధర్మాన్ని కాపాడాలి. ఎందుకు కాపాడాలంటే మంచి జరగాలి. మడ్డల్లో మానభంగాలు, తాగుళ్ళు, తందనాలు ఇది కాదు. ఒక డిసిప్లిన్ తోటి అందరూ దారిలో పెట్టాలనేది బీజేపీ చూస్తుంది. ప్రతి దానికి ఒక అర్థం ఉంటుంది. అంతేగాని కొంతమంది వాళ్ళు ఒక ఇష్టం లేక ఇవాళ బీజేపీ మీద వేస్తున్నారు. కాబట్టి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం మీ యొక్క నిర్ణయం, మంచి నిర్ణయం. అది బీజేపీ వైపు ఉండాలి మీ నిర్ణయం, బీజేపీని గెలిపించుకోవాలన్న మీ నిర్ణయం ఉండాలి. కాబట్టి ఈ అమ్ముడుపోయే పార్టీలు, దోపిడీ చేసే పార్టీలు, కబ్జా చేసే పార్టీలు, చెరువులు, కుంటలు, బిల్డింగ్లు అన్ని కబ్జాలు అయిపోతుంది టీఆర్ఎస్ పార్టీ. చెప్పాలి, మీరే బుద్ధి చెప్పాలి. కాబట్టి చక్కటి నిర్ణయం తీసుకోండి. పాప సంజయ్ గారు ఇంకెవరు భోజనం చేయడం కూడా చేయలేదు. వాళ్ళకి ఎంత కష్టపడుతున్నారు చూడండి. కాళ్ళకు కూడా దెబ్బ తగిలి రాత్రి మగని తిరుగుతూనే ఉన్నాడు. ఎందుకు? సరదానా? మీలో మార్పు రావాలి. ఎన్ని కష్టాలు పొద్దున్న లేసి వాళ్ళు చనిపోయారు, వీళ్ళు చనిపోయారు, రైతులు ఆత్మహత్య చేసుకున్నారు, యువకులు ఆత్మహత్య చేసుకున్నారు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు, 1,00,000 రుణమాఫీ ఇవ్వలేదు. ఇలా అన్ని ప్రతిరోజు బాగా వస్తుంది. పేపర్ చూడాలంటే భయం వేస్తుంది, టీవీ చూడాలంటే భయం వేస్తుంది. టీవీలో కూడా కొన్ని ఛానల్సే మీకు వాస్తవాలు చెప్తారు, ఒక 2-3 ఛానల్స్. మిగతాది పొద్దున్న లేసి కేసీఆర్ గుడ్ గుడ్ గుడ్, చెంచా 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 చెంచా. ఎందుకు? తెలంగాణ ఇన్ని కష్టాలు పడుతుంది, దాన్ని చూపించండి అయ్యా మీడియా సోదరులారా. ఎందుకు భయపడుతున్నారు అంటే కేసీఆర్ మిమ్మల్ని బెదరు కొడతారు. పాపం మిమ్మల్ని అనడం లేదు, కేసీఆర్ ఒక బెదిరించడం వల్ల ఇవాళ మీ నోర్లు మీకు మూసేశారు, మాట్లాడలేకపోతున్నారు, ఇవాళ చూపించలేకపోతున్నారు. అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని నష్టాలు, ఎన్ని మోసాలు, ఎన్ని దోపిడీ జరుగుతున్నాయి. ఒక్కసారి మిగతా ఛానల్స్ చూస్తే ఒక 2 ఛానల్సే, అది ఒక పేపరే. మిగతా అన్ని పేపర్లు, ఛానల్స్ అన్ని కేసీఆర్ కి డబ్బు కొట్టడం. వాళ్ళు ఏంటంటే కేసీఆర్ ఏంటంటే కాంగ్రెస్ ని హైప్ గా చూపించండి. అబ్బో కాంగ్రెస్ వెరీ గుడ్, కాంగ్రెస్ తుంటే వెరీ గుడ్, కాంగ్రెస్ కూర్చుంటే వెరీ గుడ్, కాంగ్రెస్ పడుకుంటే వెరీ గుడ్. ఎందుకంటే కేసీఆర్ కి బీజేపీ రావడం ఇష్టం లేదు, ఒక మంచి పార్టీ రావడం ఇష్టం లేదు, మంచి చేయడం ప్రజలకు ఇష్టం లేదు. ఈ కాంగ్రెస్ ని ఎక్కువ ఫోకస్ చేస్తే అదొక దొంగ, ఇదొక దొంగ, నువ్వు నేను దోచుకుంటా, నేను దోచుకుంటా, సరిపోద్ది, మనంతా తెలంగాణ దోచుకుందాం. ఇది వీళ్ళ ఆలోచన. కాబట్టి మీడియా సోదరులు ప్రతి రోజు కాంగ్రెస్ గురించి గొప్పగా చెప్పమంటే అక్కడ ఏం ఉండదు.
అన్ని మీటింగ్లు పబ్లిక్ మాట్లాడు అన్ని బాగా మాట్లాడు, కానీ లాస్ట్ ప్యాకేజ్ తీసుకుంటారు. కాబట్టి మీరు దయచేసి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, ఒక మంచి సక్సెస్ అవ్వాలి, బీజేపీని గెలిపించుకుని మన జీవితాలు బాగుపడాలి అన్న మంచి ఒక ఆలోచన మాట మీరు నేను చెప్తున్నా. నేను చెడు చూడడం, చెడు మాట్లాడడం, చెడు వినడం ఇవి పెట్టుకోబాద్దు. మంచి 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 అదొక బీజేపీ 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 ఇది మీరు గెలిపించుకోవాలని. ఈ పాదయాత్ర డెఫినెట్ గా సక్సెస్ అవుతుంది. ప్రతి ఒక్కరు మనసు ఇప్పుడు మాట్లాడతారు సంజయ్ గారితో అనుకుంటూ మీ అందరికీ తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో బీజేపీ అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత మన తెలంగాణ ప్రజలకి మీ అందరికీ ఉంది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అద్భుతంగా పనిచేస్తున్నారు. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఎండగా వానగా అందరూ కష్టపడుతున్నారు. సల్యూట్ చేస్తాను మీకు. థ్యాంక్ యూ. సో ఇంకొక 2 సంవత్సరాలు కష్టపడితే ఒక మంచి జరగాలి, తెలంగాణకి ఒక మార్పు రావాలి, ఈ రాక్షస ప్రభుత్వం పోవాలి, టీఆర్ఎస్ కాంగ్రెస్ పోవాలి, బీజేపీ రావాలి, మేలు చేయాలి. నేను కోరుకునేది మేలు చేయడం కోసం, ఇక్కడ ఎవరు లబ్ధి కోసం కాదు. ఫైనల్ గా మీరు బాగుపడాలి, ఇదే నేను కోరుకుంటున్నాను. కాబట్టి మనసు సంజయ్ గారితో మాట్లాడి విజయవంతం చేయండి, బీజేపీ అధికారులు తేవాల్సిందిగా కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంజయ్ గారికి, మా స్థానిక నాయకులకి, మా కార్యకర్తలకి, నాన్నలు తమ్ముళ్ళు అక్కల చెల్లెళ్ళు మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, జై తెలంగాణ. ఎంపీగా ఉన్నాను, దాని గురించి మాట్లాడలేదు. నా నియోజకవర్గం కాబట్టి మరొకసారి వస్తాను, తప్పకుండా మాట్లాడతాను. అప్పుడు ఎక్కువసార్లు వచ్చేదాన్ని, ఎక్కువసార్లు కలుసుకునేదాన్ని, బట్ కుదరట్లేదు. ఎనీవే థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ.